ఓకే. నెక్స్ట్ మరొక అద్భుతమైన మాస్టర్ సేత్ బాలకృష్ణ గారు. ఆయన యొక్క వర్క్షాప్ నేను 2007లో 8లో అటెండ్ అయ్యాను. ఆయన మన ముందుకి వచ్చారు. అద్భుతమైన సేత్ విజ్ఞానం కలిగి ఉన్న మాస్టర్. మరి ఆయన మెసేజ్ని మనం తీసుకుందాం. ఇందాక జరిగిన ఎపిసోడ్ సంబంధించి ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను. ఒక మాస్టర్ అంటే ధ్యానంలోకి వచ్చి పగలు రాత్రి కూడా అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉన్న ఒక మాస్టర్ ఒక బైక్ మీద వెళ్తున్నాడు. చాలా స్పీడ్గా వెళ్తుంటే సడన్గా రోడ్డు మీద ఒక పంది అడ్డం వచ్చింది. పెద్దది, అంటే చాలా పెద్ద పంది వచ్చింది, అడ్డం పరిగెడుతుంది. అది ఈయన చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఖచ్చితంగా దాన్ని గుద్ది కింద పడిపోయి యాక్సిడెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ఆయనకి యాక్సిడెంట్ అవ్వలేదు. మరి ఏం జరిగింది? రేపు ఇదే టైంలో ఈ ఎపిసోడ్లోనే మళ్ళీ మీకు దానికి ఆన్సర్ మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు సేత్ విజ్ఞానం గురించి మరి బాలకృష్ణ గారు ఎన్నో వర్క్షాప్స్, వేల వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఎన్నో అద్భుతమైన సందేశాలు ఇస్తూ ఎంతోమంది ప్రజల్ని పిఎస్ఎస్ఎం వైపు ఆకర్షితులయ్యేలా చేసి మాస్టర్స్ కింద తయారు చేసి పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఒక అద్భుతమైన వర్క్ని చేస్తూ మనందరినీ నడిపిస్తున్న మాస్టర్ బాలకృష్ణ మాస్టర్. మరి ఆయన యొక్క సందేశం కూడా ఈరోజు తీసుకుందాం. మీకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మళ్ళీ రేపు ఎపిసోడ్లో ఆన్సర్ చేస్తాం. అలాగే దీనికి సంబంధించిన క్లాసులో కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ ఈ క్లాస్ సంబంధించిన క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో అడగండి, ఖచ్చితంగా అవి మీకు ఆన్సర్ చేస్తాం. ఓకే, ఎవరికీ లేనటువంటి అదృష్టం మన యొక్క న్యూ ఏజ్ మాస్టర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎవరైతే స్పిరిచువల్ సైన్స్ని అందిస్తూ వచ్చారో ఎవరికి ఇంత అదృష్టం ఉండదు. ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి ఇంత స్పిరిచువల్ నాలెడ్జ్ని అందించేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉండదు. మనం సేత్ అని, రామ్తా అని, జూడి సటోరి అని ఇలాగా ఎన్ని పేర్లు వింటున్నామో. సీతాయనంలో వాడి పేరు కూడా గుర్తులేదు నాకు. అనేక మంది వాళ్ళందరూ మరి ఛానలింగ్ ద్వారాగా వాళ్ళ యొక్క సాధన వీటి వల్ల ఏదైతే పొందారో అలాగే కేజెడ్ నైట్ అనేటువంటి వాడి ద్వారాగా ఒక చక్కటి స్పిరిచువల్ ట్రూత్స్ అందినప్పటికీ మనకి అవగాహన కలగజేయటం కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి మన సేత్ మాస్టర్ అని పిలుస్తున్నాం బాలకృష్ణ గారిని, వారు ఇచ్చేటువంటి క్లారిటీని మన అందరూ కూడా అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి ధన్యవాదాలు. ఒక 5 minutes మెడిటేషన్లో కూర్చుందాం. చక్కగా బ్రేడ్లో బ్రేళ్ళు పెట్టుకుని కాళ్ళు 2 క్రాస్ చేసుకుని శ్వాస మీద ధ్యాస, సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిద్దాం. లాస్ట్ 1 minute, చివరి 1 నిమిషం. ఓకే, ధ్యానాన్ని గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. గట్టిగా. ఇక్కడ స్టేజెస్ మీద
ఎంతోమంది మాస్టర్స్ వస్తూ ఉంటారు, ఎన్నో రకాల సబ్జెక్ట్స్ చెప్తూ ఉంటారు. వినేవాళ్ళకి కన్ఫ్యూజను. ఒక మాస్టర్ ఒకటి చెప్పారనుకోండి, ఇంకో మాస్టర్ దానికి వ్యతిరేకంగా ఇంకోటి చెప్తారు. ఏది ఫాలో అవ్వాలి అనేది అర్థం కాదు. ఒకే స్టేజ్ మీద ఇద్దరు వచ్చి రెండు రకాలుగా చెప్తున్నారు ఏంటి అనిపిస్తూ ఉంటుంది మనకి. ఏది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు చెప్పేది కరెక్టే, రెండు కరెక్టే. వాళ్ళ అనుభవాన్ని బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళు తెలుసుకున్న విషయాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటూ ఉంటారు, ఒక రకమైనటువంటి జ్ఞానంతో ఉంటారు. వినేవాళ్ళలో కూడా రకరకాలుగా ఉంటారన్నమాట. కానీ ఒక్కొక్కళ్ళు చెప్పేది ఒక్కొక్కళ్ళకి బాగా కనెక్ట్ అవ్వగలుగుతూ ఉంటారు. సో ఎవరు ఏది చెప్పినా మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని రిసీవ్ చేసుకుని ఆచరిస్తే జీవితం మారుతుంది. ఆచరణ జీవితం మార్పుకి నాంది అవుతుంది. లేనప్పుడు ఎన్ని విన్నా కూడా ఉపయోగం లేనిది అవుతుంది. ఈరోజు నేను అంతర్ప్రపంచం, అంతర్శక్తి గురించి సేత్ మాస్టర్ చెప్పిన కొన్ని పాయింట్స్ని నేను మీకు చెప్పడం జరుగుతుంది. అంతర్ప్రపంచం, అంతర్శక్తి అంటే ఆత్మశక్తి. అంటే అంతర్ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుంటానికి మన ఆత్మ గురించి, ఆత్మశక్తి గురించి అని అర్థం చేసుకుంటానికి మనకి ఈజీ. కానీ ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంతర్ప్రపంచం, అంతర్శక్తి అనే వర్డ్స్ ఇంకా చాలా డెప్త్గా, చాలా హయ్యర్గా ఉన్న వర్డ్స్ అవి. కానీ అది మనకి ఆ స్థితిలో వాటిని అర్థం చేసుకోలేం కాబట్టి కనీసం ఈ లెవెల్లో ఆత్మ గురించి, ఆత్మశక్తి గురించి మనం తెలుసుకుంటున్నాము అనే దానికి అర్థం మీరు అనుకుంటే కొంతవరకు మనం ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. మనం అంతర్ప్రపంచపు వాస్తవాలను అన్నింటినీ భౌతికంగా రుజువు చేయడం సాధ్యం కాదు. ఎవరో లోపల హాస్టల్ ట్రావెల్ చేసామంటారు, లేదంటే నేను ఒక దృశ్యాన్ని చూసామంటారు, లేదా ఒక మాస్టర్ని చూశానంటారు, మాట్లాడానంటారు. రుజువు చేయమంటే ఎట్లా రుజువు చేస్తారు వాళ్ళు? భౌతికంగా రుజువు చేయడం సాధ్యం కాదు. ధ్యానం ద్వారా మాత్రమే వాటిని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అంతర్ప్రపంచం అపరిమితమైనది. అంతర్ప్రపంచం అనే వర్డ్ కానీ మీరు ఆత్మని పెట్టుకోండి, మీరు అపరిమితమైనది. కానీ ఆత్మ అనే దానికన్నా అది చాలా డెప్త్లో ఉంది ఆ వర్డ్. కానీ అర్థం చేసుకోవడానికి ఆత్మ అనే వర్డ్ మనం వాడదాం. అంతర్ప్రపంచం అపరిమితమైనది, అనంతమైనది, అమేయమైనది, అసమాన్యమైనది, ఆది మధ్యంతరములు లేనిది. మీరు అంతర్ప్రయాణం చేసే కొలది కోటాను కోట్ల విశ్వాలను మీ అంతర్ప్రపంచంలో దర్శించగలుగుతారు. కోటాను కోట్ల విశ్వాలను మీ అంతర్ప్రపంచంలో దర్శించగలుగుతారు. వాస్తవం ఏంటంటే భౌతిక పదార్థము, భౌతిక వస్తువులు అంతర్ప్రపంచపు అనుభూతుల నుండి భౌతిక ప్రపంచంలోకి ఉద్భవించిన చిహ్నాల వంటివి. చిహ్నాలు చూడండి, భౌతిక పదార్థము, భౌతిక వస్తువులు, భౌతిక పదార్థము, భౌతిక వస్తువులు అంతర్ప్రపంచపు నుంచి ఉద్భవించినటువంటి చిహ్నాల వంటివి. ఇప్పుడు మీ జీవితంలో ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ అంతర్ప్రపంచం నుండి వచ్చింది. ఇది ఒక చిహ్నం. ఇక్కడ మీ లోపల ఏముంది, మీ అంతరంలో ఏముంది అనే దానికి గుర్తు అన్నమాట మీ బాహ్య జీవితం. మీ బాహ్య జీవితాన్ని చూసి మీ అంతరంలో ఎట్లా ఉన్నారు అనేది చెప్పగలుగుతారు ఒక స్పిరిచువల్ మాస్టర్, ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. మీ బాహ్య జీవితాన్ని చూసి మీ అంతరంలో ఏ విధంగా ఉన్నారు, ఎందుకంటే మీ అంతరం నుండి అది ఉద్భవించింది. మీ బాహ్య జీవితం అంతా కూడా ఈ భౌతిక పదార్థము, మీ భౌతిక జీవితం అంతా కూడా, మీ జీవితము మరి ఈ ప్రకృతి అంతా కూడా మీ అంతర్ప్రపంచం నుండి వెలువలికి సృష్టించబడి వాస్తవం పొందుతాంది.
ఈ ప్రకృతి మీ జీవితం అంతా కూడా అంతర్ప్రపంచం నుండి వెలుగులకి సృష్టించబడి వాస్తవం పొందుతుంది. ఈ ప్రకృతి కూడా మన అంతర్ప్రపంచం నుండే. నిన్న పెద్ద గాలి దుమ్ము వచ్చింది, వాన వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన అంతర్ప్రపంచం నుండి ఉద్భవించింది అది. అట్లాగే మన జీవితం అంతా కూడా ఆ అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి ఉద్భవిస్తుంది. అనంత చైతన్యము లేదా బ్రహ్మాండం మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉంది. అదే ఈ విశ్వమంతా ఆవరించి ఉంది. అండపిండ బ్రహ్మాండం అనే ఓడు కూడా మనం వాడుతూ ఉంటాం. పిండాండంలో ఏముందో ఆ బ్రహ్మాండంలో అదే ఉందని చెప్పి వాడు కూడా మనం చిన్నప్పుడు విన్నాం. మనం అదే చెప్తున్నాడు ఆయన. అనంత చైతన్యము లేదా బ్రహ్మాండం మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉంది. అదే విశ్వమంతా ఆవరించి ఉంది. మీ అంతర్ప్రపంచంలోనూ ఈ విశ్వమంతా ఆవరించి ఉంది. అంతర్ప్రపంచంలోని జ్ఞానమంతా భౌతిక ప్రపంచంలో వాస్తవం చెందడానికి ఎదురు చూస్తోంది. మీ పరిమిత జ్ఞానం వల్ల మీరు వినియోగించుకోవడం లేదు. అంతర్ప్రపంచంలోని జ్ఞానమంతా భౌతిక ప్రపంచంలో వాస్తవం చెందడానికి మీ లోపల ఎంతో జ్ఞానం ఉంది. అది ఎంతో జ్ఞానం ఉంది, అపరిమితమైన జ్ఞానం. అదంతా కూడా బయట రావడానికి సిద్ధంగా ఉంది. కానీ దాన్ని మీరు ఉపయోగించుకోవడం లేదు. ఎందుకని? మనం పరిమితులు పెట్టుకుంటున్నాం. నేను ఇంతే అనే దాన్ని ఒక పరిమితి పెట్టుకోవడం వల్ల ఆ జ్ఞానం బయటికి రావట్లా, మనం అంగీకరించడం లేదు. ఇప్పుడు న్యూటన్ను ఒక పెద్ద సైంటిస్ట్ ఫిజికల్గా, ఓకే, ఆయన ఏం చెప్పాడంటే, నాకు సముద్రంలో ఇసుక రేణు అంత నాకు తెలుసు అన్నాడు. సముద్రంలో ఇసుక రేణు అంత తెలుసు అన్నాడు. అట్లాగే ఒకసారి పత్రిసారు ఏదో మాటల మీద చెబుతా, నాకు ఇంత తెలుసయ్యా అన్నాడు ఆయన. అంటే ఎప్పుడైతే మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత ఉంది అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు అది బయటకు వస్తుంది. లేదు నాకు తెలిసిందే ఎక్కువ, ఇంతకన్నా ఏమీ లేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో అది అక్కడతో ఆగుతుంది. మీ పరిమిత జ్ఞానం వల్ల దాన్ని మనమే అడ్డగిస్తున్నాము. మీరు దాన్ని మీ పరిమిత జ్ఞానం వల్ల వినియోగించుకోవడం లేదు. ఓకే, మీరు చిన్నపిల్లలైతే తప్ప దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. అంటే తక్షణమే మీ నిశ్చిత అభిప్రాయాలు, విశ్లేషణలు, తర్కాన్ని వదిలేసి అంతర్యానం, ధ్యానం లాంటి వాటిని ఆశ్రయించండి. చిన్నపిల్లల వలె మారితే తప్పితే, అంటే చిన్నపిల్లాడికి ఏ తర్కం అన్నా ఉంటుందా? చిన్నపిల్లాడికి దేన్నైనా కానీ ఒక నిశ్చిత అభిప్రాయం ఉండదు, అతనికి ఒక విశ్లేషణ ఉండదు, ఒక తర్కం ఉండదు. అంటే ఆ విధంగా మనం ఉంటే కానీ మీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అంటే ఆత్మరాజ్యంలోకి ప్రవేశించలేరు. దేవుని రాజ్యం అంటే ఏంటి? మీ ఆత్మరాజ్యం. అంటే మీ ఆత్మ గురించి మీరు తెలుసుకోలేరు. ఎటువంటి మీరు నిశ్చితాభిప్రాయాలు పెట్టుకున్నా, ఎటువంటి తర్కం పెట్టుకున్నా కూడా మీరు మీ జ్ఞానాన్ని అందుకోలేరు. ఫలితాన్ని పొంది తీరాలనే ఆకాంక్షతో కాకుండా అంతటిని అంతర్ప్రపంచమే అందిస్తుందనే భావనతో ఉండండి. అంటే మీ ఆత్మే అందిస్తుంది అనే ఫలితాన్ని పొంది తీరాలి అనే భావనతో కాకుండా అంతా కూడా ఆత్మే అందిస్తుంది అనే భావనతో ఉండండి. మీ జీవితంలో చోటు చేసుకుంటున్న దీర్ఘకాలిక భౌతిక సంఘటనలు కూడా మీ అంతర్ప్రపంచంలో సంకల్పాలు మారినప్పుడు తక్షణమే మటుమాయమైపోతాయి. దీర్ఘకాలిక భౌతిక సంఘటనలు కూడా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మీ భౌతిక సంఘటనలు మీ జీవితం కూడా ఒక జబ్బు అవ్వచ్చు, ఒక పరిస్థితి అవ్వచ్చు, ఏదైనా కానీ దీర్ఘకాలంగా మీ జీవితంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు కూడా మీ అంతర్ప్రపంచంలో సంకల్పం మారినప్పుడు అన్నీ కూడా మారిపోవడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 సంవత్సరాల నుంచి ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. సో దాని ఇప్పుడు దాకా మీరు అది నా కర్మ అనుకుంటాను, ఏదో ఇది ఇంతే, ఈ జబ్బు తగ్గదు అనుకుంటాను, జీవితం జరుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చారు. లేదు నేను దీన్ని తగ్గించుకుని నేను ఈ ప్రపంచం అంతా కూడా ఈ జ్ఞానాన్ని అందించాలి, లేదా మా ఊరంతా ధ్యానమయం చేయాలి అని ఒక స్పష్టంగా ఒక సంకల్పం చేసినప్పుడు ఏమవుతుంది? దానికి తగ్గట్టు ఏం చేస్తారు? మీరు సాధన చేస్తారు. అప్పుడు ఒక అరగంట గంట చేసేవాళ్ళు రోజు 3 గంటలు చేయొచ్చు, 4 గంటలు చేయొచ్చు, ఒక పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయొచ్చు. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ జబ్బు నుంచి మీరు బయటకు వస్తారు. మీరు అనుకున్న పని మీరు చేస్తారు. అంటే దీర్ఘకాలంగా ఉంది. కానీ ఎప్పుడైతే మీరు ఆ సంకల్పం పెట్టుకుంటున్నారో, ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేస్తున్నారో, ఆటోమేటిక్గా దాని నుంచి మీరు బయటికి రావడం జరుగుతుంది. మీ సంకల్పాలకు అనుగుణంగా కొత్త భౌతిక సంఘటనలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. కొత్త భౌతిక సంఘటనలు మీ జీవితంలోకి
ప్రవేశిస్తాయి. మీ అంతర్ప్రపంచం నుండి అన్నింటినీ రాబట్టండి, అంటే మీ ఆత్మ నుంచి అన్నిటినీ రాబట్టండి. ఎందుకంటే మీరు మూల చైతన్యం నుండి ఉద్భవించినటువంటి ఆత్మశకలం కాబట్టి మూల చైతన్యంలో భాగమై మీరున్నారు. మీరు ఆ పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి ఆ ఆత్మలు మీరు. సో ఆ పరమాత్మలో మీరు భాగమై ఉన్నారు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది పరమాత్మ అంటే నేను మామూలుగా ఉన్నా కదా, పరమాత్మ అంటే చాలా ఎంతో ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఓకే, కానీ ఒక సముద్రం, ఒక మహాసముద్రం ఉంది. కానీ ఆ మహాసముద్రంలో ఒక నీటి బొట్టు తీసుకున్నారనుకోండి, ఆ నీటి బొట్టులో ఏముందో ఆ మహాసముద్రంలో అదే ఉంది అనే సంగతి గుర్తుంచుకోండి. ఇది నీటి బొట్టే, కానీ మహాసముద్రంలో ఏముందో అది నీటి బొట్టులో కూడా అదే ఉంది. ఓకే, ఇప్పుడు పులిని తీసుకుందాం. పులిపిల్ల చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? నార్మల్గానే ఉంటుంది. కానీ దాంట్లో ఆ తల్లి పులిలో ఏదైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఆ పులి పిల్లలో కూడా ఉంటాయి, ఆ సింహం పిల్లలో కూడా ఉంటాయి. మరి ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి మీలో మరి ఆ పరమాత్మలో ఎటువంటి ఏ గుణగణాలు ఉన్నాయో, ఏ దివ్య శక్తులు ఉన్నాయో, ఎటువంటి జ్ఞానం ఉందో అవన్నీ కూడా మీలోనూ ఉంటాయి అన్న విషయాన్ని మీరు మర్చిపోమాకండి. కానీ అది రాబట్టాలి, ఎల్లో చేయాలి, అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. దాన్ని బయటికి రావడానికి పరిమితుల్లో ఉండొద్దు, లిమిట్స్లో ఉండొద్దు. మనం తెలుసుకున్నది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా, తెలుసుకున్నది సముద్రంలో నీటి బొట్టంతా, తెలుసుకోవాల్సింది మహాసముద్రం అంత ఉంది అనేది ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో అప్పుడు వినడం మొదలు పెడతాము, అర్థం చేసుకుంటాం మొదలు పెడతాము, ఆచరించడం మొదలు పెడతాం. మీ అంతర్ప్రపంచంలో లేదా అంతర్శక్తి ఎంత విస్తారమైందంటే మీ బాహ్య ప్రపంచానికంటే ఎంతో విస్తారమైనది. దాని యొక్క ఉనికి సమాధి స్థితి ద్వారా, స్వప్నం ద్వారా కొంతవరకు తెలుస్తుంది. మీ అంతర్ప్రపంచం ఎంత విస్తారమైందంటే బాహ్య ప్రపంచానికంటే, అంటే కోటాను కోట్ల గ్రహాల గెలాక్సీలు అన్నీ కలిపితే మనకు కనబడుతున్నాయి కదా, ఎన్నో గెలాక్సీలు, ఇవన్నీ వాటన్నిటిని కలిపితే ఎంత ఉందో దానికన్నా కూడా ఎంతో విస్తారమైంది. దాని యొక్క ఉనికి సమాధి స్థితి ద్వారా, స్వప్నాల ద్వారా కొంతమేరకు తెలుస్తుంది. ఎంతవరకు తెలుస్తుంది? పూర్తిగా ఏం తెలియదు అక్కడ, కొంతమేరకు దాన్ని మీరు తెలుస్తుంది. చిన్నపిల్లలు వర్తమానంలో ఏ విధంగా ఆనందంగా జీవిస్తారో అటువంటి స్థితిని కలిగి ఉండండి. జడ్జిమెంట్స్ అనేవి లేకుండా అంతర్ప్రపంచం నుండి వచ్చే సూచనలు, సలహాలు స్వీకరించడానికి సిద్ధపడండి. వర్తమానంలోనే సమస్య ప్లస్ పరిష్కారము లేదా లక్ష్యము లేదా లక్ష్య సాధన మీలో ఇమిడి ఉన్నాయని విశ్వసించండి. ప్రతి విషయానికి అంతర్ప్రపంచం ద్వారా గైడెన్స్ తీసుకోవడం మీరు అలవర్చుకుంటే ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా ఎంతో పురోగతి సాధిస్తారు. అంటే ప్రతిదానికి మీ ఇన్నర్ గైడెన్స్ తీసుకుంటాం మొదలు పెడితే, అవుటర్ గైడెన్స్ కాదు, బయట నుంచి గైడెన్స్ కాదు, మీరు లోపల నుంచి గైడెన్స్ తీసుకుంటాం మొదలు పెడితే ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా ఎంతో పురోగతి సాధిస్తారు. బాహ్య ప్రపంచంలోని పరిస్థితులు మిమ్మల్ని మోసం చేయవచ్చు, మీ తర్కం మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీ అంతర్ప్రపంచం మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. మీ ఇన్నరు మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఎప్పుడూ కూడా మన ఇన్నర్ మన గైడెన్స్ ఇస్తూనే ఉంటుంది, కానీ మనం వినం దాని మాట. ఎందుకంటే మనంతా కూడా చాలా గందరగోళంగా ఉంటాం, మన మైండ్లో ఎన్నో నడుస్తూ ఉంటాయి. సో ఇన్నర్ చెప్పేది మనం వినే స్థితిలో మన మనసు ఉండదు రిసీవ్ చేసుకోవడానికి. ఇప్పుడు తలుపులన్నీ మూసేస్తే లోపలికేమి రావు కదా, అట్లా ఆ ఇన్నర్ చెప్పేదాన్ని బయటికి రానివ్వకుండా మన మనసు ఎన్నో తలుపులు వేసేసిందనమాట. సో ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో అప్పుడు మీ ఇన్నర్ నుంచి మీకు ఆ గైడెన్స్ అందుతూ ఉంటుంది. సో మీ అంతర్ప్రపంచం మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఇంటెలిజెన్స్ పరిధిని కొవ్వొత్తి వెలుగుతో పోల్చితే అంతర్ప్రపంచంలోని మైండ్ను సూర్యుడి వెలుగుతో పోల్చవచ్చు. ఇంటెలిజెన్స్ చాలా పరిమితమైనది, అంతర్ప్రపంచంలోని మైండ్ అపరిమితమైనది. ఇంటెలిజెన్స్ పరిధిని కొవ్వొత్తి వెలుగుతో పోల్చితే మన ప్రాపంచికంగా వీడు చాలా తెలివిగలాడు అంటాం, మనం చాలా తెలియగలాడు, చాలా ఇంటెలిజెన్స్, వీళ్ళని మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం, వాడు ఎంత తెలివిగలాడో. సో వాళ్ళకి మనం చాలా గౌరవం ఇస్తాం. ఒక విషయాన్ని తర్కపరంగా బాగా చెప్పగలిగారనుకోండి, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అంటే, ఎవడైతే వాదించి గెలిచే వాళ్ళని చాలా తెలియగలడు అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ ఇంటెలిజెన్స్, మీరు అనుకునే తెలివితేటలు అనేవి కొవ్వొత్తి వెలిగే, కానీ మీ మైండు సూర్యుడి వెలుగు అంత ఉంది. మీరు గమనించుకోండి,
ఎవరైతే తెలివి గలవాళ్ళు అని మీకు కనిపిస్తున్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళని గమనించండి. వాళ్ళ జీవితం చాలా కష్టాలతో ఉంటుంది, చాలా ఇబ్బందులతో ఉంటుంది. ఎవరైతే అమాయకుడుగా మీకు కనిపిస్తున్నారో, అసలు ఈడెట్టా బతుకుతాడరా అని మీకు చిన్నప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళ జీవితాన్ని గమనించండి. వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ తెలివి గలాళ్ళు ఈ ఎవరైతే ఉన్నారో, ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మనస్సు మీద, తర్కం మీద, విశ్లేషణ మీద ఆధారపడతారు. ఎవరైతే అమాయకులని మనం అనుకుంటున్నామో వాళ్ళు ఇన్నర్ మీద ఆధారపడతారు. వాళ్ళకి లోపల నుంచి ఏదనిపిస్తే చేసుకుపోతూ ఉంటారు. సో అందుకని వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ ఇంటెలిజెన్స్ ఎవరైతే తెలివిగల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రాపంచంగా చూస్తే వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఉంటుంది, చాలా గౌరవం ఉంటుంది. కానీ వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు. వృక్షానికి భూమి నుండి సారం అందుతున్నట్లు అంతర్ప్రపంచం నుండి మీకు అన్నీ అందించబడుతున్నాయి. వృక్షానికి భూమి నుండి వృక్షం పెరుగుతుంది, పైకి మీకు వృక్షం కనబడుతుంది. కానీ దీనికి ఎక్కడ సారం అందుతుంది? కింద భూమి నుంచి ఆ వ్రేళ్ల ద్వారా ఆ సారం అందుతుంది అక్కడ. అట్లాగే భూమి మీద ఏ మనిషి కూడా బాహ్య ప్రపంచం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మనుగడ సాగించడం లేదు. అతనికి అన్ని కావాల్సినవన్నీ అంతర్ప్రపంచం నుండి అందించబడుతున్నాయి. అట్లాగే భూమి మీద ఏ మనిషి కూడా బాహ్య ప్రపంచపు దయాదాక్షిణ్యాల మీద, అంటే ఎవరి దయాదాక్షిణ్యాల మీద కూడా ఆధారపడి జీవించడం లేదు. మీకు ఒక పని అయింది అనుకోండి, ఒక మనిషి ద్వారా మీకు పని అయింది, మీరు ఏమనిపిస్తారు? అబ్బా దేవుడురా నా పని చేసి పెట్టాడా అనుకుంటారు మీరు. ఇంకొకటి ఎవడన్నా పని చేసి పెట్టలేదు అనుకోండి, మీకు పని అవ్వలేదు అనుకోండి, వాడిని తిడతాం మనం. కానీ వాళ్ళిద్దరికీ సంబంధం లేదని గుర్తుంచుకోండి. వాళ్ళిద్దరికీ కూడా సంబంధం లేదు. మీకు పని జరిగినా జరగకపోయినా బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధము లేదు. భూమి నుంచి ఎట్లయితే మొక్కకి ఆ సారం అందుతుందో, మీ అంతర్ప్రపంచం నుండి మీకు అన్నీ కూడా అందించబడుతున్నాయి. ఓకే, బయట కాదు. నాకు ధ్యానంలోకి రాకముందు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండేది. అంటే ఏంటి? తక్కువ అనే భావన. బాగా చదువుకున్న వాళ్ళతో మాట్లాడాలన్నా, బాగా డబ్బు ఉన్న వాళ్ళతో, లేదంటే ఒక ఆఫీసర్తో, ఒక రాజకీయ నాయకులతో మాట్లాడాలంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండి ఫ్రీగా మాట్లాడలేకపోయేవాళ్ళం. వాళ్ళు 2+3=6 అన్నాడు అనుకోండి, అది మనకు 5 అని తెలుసు. కానీ గట్టిగా మరి ఈ మాత్రం కూడా తెలవదా, 2+3=5 అని తెలవదా అని గట్టిగా చెప్పలేం. కానీ లోపల ఏమవుతుంది? అక్కడ లోపల బాధ ఉంటుంది. ఓకే, కానీ గట్టిగా చెప్పలేం. కానీ ఒకరోజు నేను ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కాలు మీద కాలేసుకుని మాట్లాడుతున్నా. సడన్గా నాకు కాసేపు అయిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఏంటి ఇంత ఫ్రీగా ఎట్లా మాట్లాడగలుగుతున్నాను నేను ఈయన దగ్గర అని డౌట్ వచ్చింది. అప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఇంతకుముందు వాళ్ళతో నాకు పని ఉంటుందేమో అనే ఒక ఫీలింగు లోపల. ఎప్పుడైతే అది పోయిందో, నాకు జరిగేదంతా కూడా నా ద్వారానే జరుగుతుంది, జరిగే ప్రతి మంచి ప్రతి చెడు నా ద్వారానే జరుగుతుంది అని నాకు ఎప్పుడైతే అర్థమైందో, ఇంకా నాకు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఎక్కడ? ఇప్పుడు నాకు ఒకరి ద్వారా నాకు మంచి జరిగినా కారణం నేనే, చెడు జరిగినా కారణం నేనే అని నాకు అర్థమైన తర్వాత ఇంకా బయట వాళ్ళ మీద నాకు గౌరవం లేదు, అగౌరవం లేదు అక్కడ. అర్థమవుతుందా? సో అది అర్థం చేసుకోండి. సో భూమి మీద ఏ మనిషి కూడా బాహ్య ప్రపంచం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మనుగడ సాగించడం లేదు. ఓకే, విత్తనం ఎంత సామాన్యమైనదిగా కనిపిస్తున్నప్పటికీ ఒక మహావృక్షంగా ఎదగగల చైతన్య శక్తి అందులో ఇమిడి ఉంది. ఒక విత్తనం, ఒక చిన్న విత్తనం, కానీ ఒక పెద్ద మర్రి వృక్షం అవుతుంది. అది ఊరంతా వృక్షం అవుతుంది. ఈ ఊరంతా వృక్షం అవడానికి కారణం ఏది? ఒక చిన్న విత్తనం. అదేవిధంగా మానవుడు సామాన్యుడుగా కనిపిస్తున్నప్పటికీ అనంత బ్రహ్మాండమైన మూల చైతన్యపు ధర్మాలను, గుణగణాలను తన అంతర్ప్రపంచంలో ఇమిడ్చుకొని ఆత్మ పురోగతి చెందుతున్నాడు. సామాన్యుడు కనిపిస్తున్నప్పటికీ ఆ పరమాత్మ, ఆ మూల చైతన్యం యొక్క గుణగుణాలను, ధర్మాలను, శక్తి సామర్థ్యాలను తనలో కలుపుకొని ఉంచుకొని అతను ఆత్మ పురోగతి చెందుతున్నాడు. మీరు సంకల్పించిన వాటన్నిటికీ మీ అంతర్శక్తి ప్రతిస్పందిస్తుంది. మీ అంతర్ప్రపంచం ఎంతో వినయ విధేయతలతో మీరు అడిగిన వాటన్నిటినీ సమకూరుస్తుంది. చూడండి, మీ ఆత్మ ఎంతో వినయ విధేయతలతో మీరు అడిగిన వాటన్నిటినీ సమకూరుస్తుంది. కానీ ఇక్కడ మనం అడగడం చేతకాట్ల. అంతే సింపుల్గా చెప్పాలి అంటే మనకి అడగడం చేతకాట్ల. నాకు మంచి ఇల్లు కావాలి అని అడుగుతున్నాం మనం, ఇమ్మీడియట్గా మళ్ళీ ఏమనుకుంటున్నాం? నా దగ్గర ఇల్లు కొనుక్కునే స్తోమత ఎక్కడుంది, లేదంటే మా ఆయన ఎక్కడ కొనగలుగుతాడు, లేదంటే ఆయనకి ఇష్టం లేదు. సో 10 రకాలుగా మనం మళ్ళీ అది ఇల్లు రాకుండా ఉండడం కోసం ఎక్కువ ఆలోచన చేస్తున్నాం. రావడానికి ఒక ఆలోచన చేస్తున్నాము, రాకుండా ఉండడానికి 10 ఆలోచన చేస్తున్నాం. ఒకసారి క్లాప్స్ చేయండి. అంతర్శక్తి రూపాంతరం చెంది భౌతిక ప్రపంచంలో భౌతిక పదార్థంగా మారింది. చూడండి ఎంత అద్భుతమైన పాయింట్ చెప్తున్నాడు.
అంతర్శక్తి రూపాంతరం చెంది భౌతిక ప్రపంచంలో భౌతిక పదార్థంగా మారింది. ఈ శక్తి రూపాంతరంలో జరిగే ప్రక్రియల గురించి క్షుణ్ణంగా మీరు తెలుసుకోగలిగితే మీ చైతన్య శక్తి పరిణామాభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఈ శక్తి రూపాంతరం జరిగే ప్రక్రియ గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే ఈ శక్తి ఎట్లా రూపాంతరం చెందుతుంది, ఎట్లా మారుతుంది ఈ శక్తి ఒక భౌతిక పదార్థంగా అని మీరు తెలుసుకోగలిగితే మీ చైతన్య అభివృద్ధి ఎంతో వేగంగా జరుగుతుంది. మీరు ఒక ఇల్లు కట్టారు, అది ఏంటది? మీ శక్తి రూపాంతరం. అది ఇప్పుడు ఈ యజ్ఞం జరుగుతుంది, ఈ యజ్ఞం ఏంటి? మన యొక్క శక్తి రూపాంతరం. అది మీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఈ శక్తి రూపాంతరం. అది శక్తి ఎట్లా రూపాంతరం చెందుతుంది. సో దీని మీద మీరు పరిశోధన చేయాలి ఫ్రెండ్స్, దీని మీద స్టడీ చేయాలి, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మీ చైతన్య శక్తి అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఓకే, ఈ క్లాస్ మొత్తానికి ఒక పాయింట్ చాలు. అర్థమవుతుందా? నేను అసక్తుడను, అంతా విధి ప్రకారమే జరుగుతుంది, అంతా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుంది, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇలాంటి నిరాశకరమైన మాటలు మీ ఆత్మశక్తిని నిర్వీర్యం చేస్తాయి. ఇలాంటి మాటలు మీ ఆత్మశక్తిని నిర్వీర్యం చేస్తాయి. మీరు ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా దాన్ని నెరవేర్చే కెపాసిటీ మీకు ఉంటుంది. ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా దాన్ని నెరవేర్చే కెపాసిటీ మీకు ఉంటుంది. పత్రి సార్ ఒక మాట అంటారు, ఈ భూమి మీద ఒకళ్ళు ఏదైనా సాధించారు అంటే ఈ భూమి మీద ప్రతి మనిషి దాన్ని సాధించగలిగినటువంటి కెపాసిటీ ఉంది అని అర్థం అని చెప్తాడు సార్. ఆయన ఒక మనిషి సాధించాడంటే దాన్ని ఎవరైనా సాధించగలుగుతారు. మీరు ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా దాన్ని నెరవేర్చే కెపాసిటీ మీకు ఉంటుంది. కాన్షియస్ మైండ్ పరిధిలో మీ రీజనింగ్ చేసి సాధ్యము అసాధ్యం అనే వాటిని మీరు బేరీజు వేసుకుంటున్నారు. మీరు ఏర్పరచుకున్న పరిమిత అభిప్రాయాల వల్ల కొన్ని సాధ్యమని మరి కొన్ని అసాధ్యమని భావిస్తున్నారు తప్ప ఆత్మశక్తికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. మనం అనుకుంటున్నాం కొన్ని సాధ్యమని కొన్ని అసాధ్యమని, అంతేగాని ఆత్మశక్తికి అసాధ్యం అంటూ ఏది లేదు. మన పరిమిత జ్ఞానం వల్ల మనం కొన్ని సాధ్యమని కొన్ని అసాధ్యమని మనం అనుకుంటున్నాము. మీరు గమనించండి, ఒక ఇంట్లో పెళ్ళి చెయ్యాలి అంటే ఎంతో కష్టం మనకి. నేను ఎన్నో ధ్యానజ్ఞానాలను గమనించాను. నేను పత్రి సారు ఒక నార్మల్ పర్సన్స్తో మరి ఎంతో అద్భుతమైన ధ్యానజ్ఞానం చేపించేస్తూ ఉంటాడు. ఒక ఇంట్లో ఉండే గృహిణితో ఎంతో అద్భుతమైనటువంటి కార్యం చేపించేస్తాడు. వాళ్ళేంటి, సారు చెప్పాడు మేము చేస్తున్నాం. ఇక వాళ్ళకి ఇక్కడ నెగిటివ్ థాట్ అనేది లేదు. అక్కడ లేదు. అది చెయ్యాలి, కంప్లీట్ చేయాలి అనే ఒక్కటే ఒక లక్ష్యం, అది అద్భుతంగా కంప్లీట్ అవుతుంది. సో మనం ఇది సాధ్యము అసాధ్యం మనం వేసుకుంటున్నాం, బేరీజ్ చేసుకుంటాం, కానీ ఆత్మశక్తికి అసాధ్యం అంటూ ఏది లేనే లేదు. ప్రతి జీవాత్మలోనూ పరబ్రహ్మము లేదా మూల చైతన్యం యొక్క శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. ప్రతి జీవాత్మలోనూ పరబ్రహ్మము లేదా మూల చైతన్య పరమాత్మ యొక్క సమస్త శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. మీరు ఏ దిశలో చైతన్య పరిణామం జరగాలో, ఎన్ని దిశల్లో మీ చైతన్య శక్తి విస్తరించాలో, ఏ లోకాన్ని ఎంచుకోవాలో అంతా మీ సంకల్ప శక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఏ దిశలో చైతన్య పరిణామం జరగాలో, ఎన్ని దిశల్లో మీ ఆత్మ చైతన్య శక్తి విస్తరించాలో, ఏ లోకాన్ని ఎంచుకోవాలో అంతా కూడా మీ సంకల్ప శక్తి పైన ఆధారపడి ఉంటుంది. అంతా మీ ఇష్ట ప్రకారమే అక్కడ జరుగుతూ ఉంటుంది. మీ సంకల్పం ద్వారా విశ్వశక్తిని ఎంత పరిమాణంలోనైనా వినియోగించుకోవచ్చు. చూడండి ఈ పాయింట్ని, మీ సంకల్పం ద్వారా విశ్వశక్తిని ఎంత పరిమాణంలోనైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మీరు ఒక 5 నిమిషాలు ధ్యానం చేశారు. ఎట్లా ఉంది ధ్యానం? ఎంతో అద్భుతమైన ఎనర్జీని మీరు అందరూ కూడా ఫీల్ అయ్యారు. 5 నిమిషాలే కదా, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ అంతా కూడా? మీ ఇంట్లో మరి కూర్చుంటే మీకు ఎనర్జీ ఉందా? మీకు ఇంత ఫీల్ అవ్వగలుగుతున్నారా? మీరు ఒక గంట ధ్యానం చేస్తే ఎంత రిలాక్సో, ఎంత ఎనర్జీని ఫీల్ అవుతున్నారో అంత ఎనర్జీని 5 నిమిషాలు కూడా మనం చేసినట్లేదు ఇందాక. మరి 5 నిమిషాల్లో మీరు అంత ఫీల్ అవ్వగలిగారు. మీరు అర్థమైందా? సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మీ సంకల్పం ద్వారా విశ్వశక్తిని ఎంత పరిమాణంలో అయినా ఉపయోగించుకోవచ్చు. మీరు ఒక 10 మంది క్లాస్ చెప్దాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దానికి ఎంత ఎనర్జీ అవసరమో అంత ఎనర్జీ అక్కడ ఉపయోగపడుతుంది. లేదు నేను 1,00,000 మంది క్లాస్ అనుకున్నారనుకోండి, దానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. మీ ఇంట్లో ఒక పెళ్లి చేయాలనుకుంటే దానికి కావాల్సిన ఎనర్జీ మీకు వస్తుంది. లేదు ఒక పెద్ద జ్ఞానయజ్ఞం చేయాలనుకున్నా అనుకోండి, దానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది.
మీ సంకల్పం ద్వారా విశ్వశక్తిని ఎంత పరిమాణంలోనైనా ఉపయోగించుకోవచ్చు. మీరు ఏ కార్యం చేసినా కూడా అది చిన్నదా పెద్దదవ్వచ్చు, దాన్ని తగ్గటువంటి విశ్వశక్తిని మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు ఉపయోగించుకునే కొలది అంతర్శక్తి విస్తారంగా అందుబాటులోకి వస్తుంది. ఎంత ఉపయోగించుకుంటే అంత ఇంకా విస్తారంగా అందుబాటులోకి వస్తుంది. ఆత్మశక్తితో సాధించలేనిదంటూ ఈ భూమి మీద కానీ మరి ఏ లోకంలో కానీ ఏది ఉండదు. బుద్ధుడు, జీసస్ లాంటి అతి కొద్ది మంది ఆత్మశక్తిని చక్కగా ఉపయోగించుకోవడం చేశారు. ఒక లక్ష్యాన్ని సాధించడంలో మీరు విఫలం చెందారు అంటే ఆ లక్ష్యం వైపు మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేయలేదన్నమాట. ఒక లక్ష్యాన్ని సాధించడంలో మీరు విఫలం చెందారు అంటే, ఒక పని చేయడంలో మీరు విఫలం చెందారు అంటే దాని అర్థం ఏంటంటే మీ ఆత్మశక్తిని దానివైపు కేంద్రీకరించలేదన్నమాట. అంటే దాని మీద మీరు ఫోకస్ చేయలేదు, దాని మీద మీరు శ్రద్ధ పెట్టలేదు. సింపుల్గా చెప్పాలంటే ఆ పని మీద మీరు సరైనటువంటి శ్రద్ధ పెట్టలేదు, అప్పుడు అది విఫలం చెందుతారు. అక్కడ మీ ఆత్మశక్తి కేంద్రీకరింపజేసి ఉంటే ఆ లక్ష్యం నెరవేర్చబడి ఉండేది. మీరు గమనించండి, మీకు మీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక 10 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచో ఉంటుంది, అది అపరిష్కృతంగా ఉంటుంది, అది ఏ పని తేలదు అది. కానీ ఒకసారి ఒక టైంలో మీరు ఏమనుకుంటారంటే లేదు దీన్ని కంప్లీట్ చేసేద్దాం అనుకుంటారు. అని చేసిన తర్వాత వితిన్ 2 డేస్లో అది కంప్లీట్ అయిపోతుంది. ఆ 10 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో కంప్లీట్ అవ్వని పని వితిన్ 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? అట్లాగే చదువుకునేటప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్ సరిగ్గా చదవరు, బోల్డని బ్యాక్లాగ్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఒకసారి నేను ఈ సంవత్సరం లేదా ఈ ఎగ్జామ్లో దీన్ని కంప్లీట్ చేసేస్తాను అనుకుంటాడు. వాడు ఏం చేస్తాడంటే వితిన్ ఆ మంత్లోనా లేదా 2 మంత్స్లో కూర్చుని ఒక 3 సంవత్సరాల నుంచో 2 సంవత్సరాల నుంచి ఉన్న బ్యాక్లాగ్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. మీ అందరూ చాలామందికి అనుభవం అయి ఉంటుంది అది. అదనమాట. ఒక లక్ష్యం సాధించడంలో విఫలం చెందారంటే దాని అర్థం మీరు ఆ లక్ష్యం వైపు మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేయలేదన్నమాట. అంటే మీ చేతకానాలు కాదు అక్కడ. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, మీరు దాని చేతకానాలు వాళ్ళు కాదు, మీరు దాని మీద కేంద్రీకరించలేదు, శ్రద్ధ పెట్టలేదు. మీరు శ్రద్ధ పెట్టుంటే కనుక అది ఆటోమేటిక్గా దాన్ని సాధించి ఉండేవాళ్ళు. మీ జీవితాన్ని, జీవిత అనుభవాలను మీ అంతర్శక్తి ద్వారా సృష్టించుకోండి. మీ జీవితాన్ని, జీవిత అనుభవాలను అంతర్శక్తి ద్వారా సృష్టించుకోండి. మీ అంతర్శక్తికి మించిన మహిమాన్విత శక్తి ఏది ఈ విశ్వంలో లేనే లేదు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీలో ఉన్న దైవాన్ని ఆరాధించండి. మీరే దైవాలు. మీలోని దైవత్వం మీకు ఇవ్వబడినటువంటి మహిమాన్వితమైన బహుమతి. మీకు ఇచ్చిన గొప్ప బహుమతి ఏంటంటే మీలో ఉన్న దైవత్వమే ఇవ్వబడినటువంటి మహిమాన్వితమైనటువంటి బహుమతి. చూసారా, క్లాస్ చెబుతా అంటే ఒక 20% బయట చూస్తున్నారు అంటే ఇది శ్రద్ధ లేదు అక్కడ. మరి శ్రద్ధ లేనప్పుడు నేను చెప్పేది మీకు అట్ట ఎక్కుతుంది అక్కడ. ఏదైనా అంతే, ఒక పని మనం విఫలం చెందామని దాని మీద శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదండి, నేను చెప్పేదాని మీద శ్రద్ధ పెడతలేదు అక్కడ. అవునా కదా? మీ విశ్వాసాలకు అనుగుణంగా మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. మీకు పరిమితులు ఉన్నాయని మీరు విశ్వసిస్తే తప్ప ఈ విశ్వంలో మీ ఆత్మశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేనే లేదు. ప్రాపంచికంగా కానీ, చూడండి పాయింట్, ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ జీవితంలో విజయాలు సాధించడానికి గొప్ప ఇంటెలిజెన్సు లేదా గొప్ప సంపద లేదా గొప్ప స్థానము ఏది అవసరం లేదు. మీరు జీవితంలో గొప్ప విజయాలు సాధించాలంటే అది ప్రాపంచికంగా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా అవ్వచ్చు. మీకు గొప్ప స్థానం అవసరం లేదు, గొప్ప సంపద అవసరం లేదు, గొప్ప తెలివితేటలు కూడా ఏం అవసరం లేదు. మీ ఆత్మశక్తి అంటే మీ అంతర్ప్రపంచం ద్వారా అన్నీ సుసాధ్యమే అని తెలుసుకోండి. మీ అంతర్ప్రపంచం ద్వారా అన్నీ సుసాధ్యమే అని తెలుసుకోండి. గొప్ప స్థానం ఉంటే నేను సాధిస్తాను, లేదంటే నాకు మంచి తెలివితేటలు ఉంటేనో, లేదంటే బాగా సంపద ఉంటేనో ఏం అవసరం లేదు అక్కడ. మీ ఊళ్ళో మీరు ఒక 100 అడుగులు పిరమిడ్ కట్టాలని అనుకున్నారనుకోండి, మీకేమీ డబ్బులేమో ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మీకు ఏం తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు అక్కడ. అర్థమైందా? కానీ అక్కడ నిలబడాలి అక్కడ, అంతే. అక్కడ మీరు ఆ 100 అడుగుల పిరమిడ్ కట్టాలి అని ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ విల్ ఉంటుందో ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా తయారవుతాయి. స్థలం ఇచ్చేవాళ్ళు వస్తారు, అక్కడ డబ్బులు ఇచ్చేవాళ్ళు వస్తారు, నిలబడి కట్టించేవాళ్ళు ఉంటారు, సేవ చేసేవాళ్ళు వస్తారు, అన్నీ కూడా అక్కడ అమరడం జరుగుతుంది. కానీ అక్కడ మీకు ఆ స్ట్రాంగ్ థాట్ అనేది అక్కడ ఉండాలి. ఓకే.
దేహం అనేది ఆత్మ ధరించిన అనేక రూపాంతరాలలో ఒక చిన్న అంశం. పసిఫిక్ మహాసముద్రం అంత ఆత్మశక్తి నీటి బిందువు పరిమాణంలో గల దేహములు ఇమిడి ఉంది. పసిఫిక్ మహాసముద్రం అంత ఆత్మశక్తి నీటి బిందువు అంత పరిణామం గల దేహములు ఇమిడి ఉంది. పోల్చడం కోసం అలా చెప్పవలసి వచ్చింది, కానీ ఆత్మశక్తి మట్టుకు కోటాను కోట్ల పసిఫిక్ మహాసముద్రాలంత పరిణామంలో ఉందని చెప్పవచ్చు. కానీ మరి దేహం మాత్రం నీటి బిందువు పరిణామంలో పోల్చడం సరైనదే. అంటే ఒక నీటి బిందు పరిణామంలో గల దేహంలో కోటాను కోట్ల పసిఫిక్ మహాసముద్రాలంత ఆత్మశక్తి ఇమిడి ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మీ జీవితాన్ని మీరు గమనించుకుంటూ ఉంటే, మీ మీద మీరు ప్రయోగం చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కటి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇది ఎవరు ఎంత చెప్పినా నమ్మడానికి కూడా సాధ్యం కాదు, గుర్తుంచుకోండి. నమ్మడం అంత ఈజీ కాదు, కానీ మీ మీద మీరు ప్రయోగం చేసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు గమనించుకున్నప్పుడు మీ అనుభవాల్లో వచ్చే కొలది అది మీకు అర్థమవుతూ ఉంటుంది. నాకు వీటి మీద ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కానీ నా అనుభవాన్ని మీకు చెప్పాను అనుకోండి, దాన్ని మీరు నమ్మలేరు. మనం సంకల్పం తీసుకుంటే అది మెటీరియలైజ్ అవడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ యజ్ఞమే. సార్ పిలిపించిన తర్వాత మేమున్నాం మనం చేయగలమా లేదనే డౌట్ అయితే మాకు లేదు. కమిటీ స్ట్రాంగ్గా ఉంది, ఇది ఏమైనా సరే మనం అందంగా చేద్దాం అనే భావన ఈ 10 మందిలో ఏ ఒక్కరు కూడా డౌట్ లేదు. అలా సహకారం పూర్తిగా అందటం ఈరోజు మనం కళ్ళారా ఇగో ఈ వేదికని మనం చూస్తాం. దిస్ ఈజ్ ది లేటెస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సరే, ఇంకోటి ఏంటి, మరి నిన్న వర్షం పడింది కదా అనిపిస్తుంది మనకి. ఓకే, ప్రతిదీ కూడా కరెక్ట్గానే జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకే, కానీ అక్కడ మనం నిలబడాలి. కానీ ముగింపు అద్భుతంగా ఉంటుంది. ఈ 4 రోజుల తర్వాత ఎట్లా ఉంటుందంటే మీరు డ్యాన్స్లు వేసుకుంటూ ఇంటికి వెళ్తారు. జీవితంలో తారసపడే అన్ని భౌతిక సంఘటనలకు మీరు బాధ్యత వహించవలసి ఉంది. మీ జీవితంలో ఎదురయ్యే అన్ని భౌతిక సంఘటనలకు మీరు బాధ్యత వహించాలి, పక్కవాళ్ళు కాదు. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు. ఇది ఎంత సాధన చేసినా కూడా మనం ఏం చేస్తామంటే పక్కవాడి మీదే రాయేస్తాం. నీ వల్లే నా జీవితం ఈ విధంగా తయారైంది అనుకుంటాం. క్లాసులకు వస్తాం, ధ్యానం చేస్తాం, కానీ ప్రాక్టికల్గా వచ్చేపాటికి మళ్ళీ వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారో అప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు ఆత్మ అనే దాన్ని మీరు ఒప్పుకోవటం లేదు అని అర్థం. మీలో ఉన్నటువంటి శక్తిని మీరు ఒప్పుకోవటం లేదు అని అర్థం. అక్కడ మీరే దైవం అనే దాన్ని మీరు ఒప్పుకోవటం లేదని అర్థం. ఆటోమేటిక్గా మీ ఎనర్జీస్ ఏమవుతుంది, అక్కడ డౌన్ అయిపోతాయి. అక్కడ మీ జీవితంలో తారసపడే అన్ని భౌతిక సంఘటనలకు మీరు బాధ్యత వహించవలసి ఉంది. మీ జీవితాన్ని మీరే శాసించుకోవాలి. ప్రతిదానికి ఇతరులపై ఆధారపడడం మీకు ఏమాత్రము మేలు చేకూర్చదు. మీ వ్యక్తిగత సమస్యలను మీ అంతర్శక్తి అంటే ఆత్మశక్తితోనే పరిష్కరించుకోవడం సాధన చేయండి. మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారంటే మీ ఆత్మశక్తిపై మీకు నమ్మకం లేకపోవడం వల్లే జరుగుతుంది. వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నారంటే మీ ఆత్మశక్తి మీకు నమ్మకం లేకపోవడం వల్ల జరుగుతుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక యూనిక్ పర్సనే. మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఈ భూమి మీద లేరు. యూనిక్ పర్సన్ అన్నమాట. సో ఇంకొక ఏదో సినిమాలో ఉంది కదా, ఇది స్పెషల్ యూనిక్ పీస్ అనేది చెప్తుంది. అమ్మాయి పేరు ఏంటిదో, సాయి పల్లవి. ఏం డైలాగ్ అది? ఏంటో డైలాగ్ చెప్పండి ఎవరు గుర్తుంటే. సింగిల్ పీస్ అంటాను కదా. అట్లాగే మీరు ఒక్కొక్కళ్ళు ఒక్క సింగిల్ పీస్ గుర్తుంచుకోండి. సాయి పల్లవి లాగానే సింగిల్ పీస్. మరి సింగిల్ పీస్ ఎవరితో పోల్చుకుంటారు మీరు? మీలాగా అవతల మనిషి ఉండడు. కృష్ణుడు మీలాగా ఉండడు, బుద్ధుడు మీలాగా ఉండడు. కృష్ణుడిలాగా మీరుండడం కాదు, ఇక్కడ గుర్తుంచుకోండి. కృష్ణుడిలాగా మీరుండడం కాదు, ఒక బుద్ధుడిలాగా మీరుండడం కాదు. కృష్ణుడే మీలాగా లేడు, బుద్ధుడే మీలాగా లేడు. మీరు ఒక సింగిల్ పీస్ ఎక్కడ మీరు. సో ఇంకెవరితో పోల్చుకుంటారు మీరు? మైండ్ పవర్ను అభివృద్ధి చేయడం అంటే మీ మనోశక్తిని వినియోగంలోకి తీసుకురావడం. అనంతమైనటువంటి మైండ్ పవర్ను అభివృద్ధి చేయడం అనే విషయం అర్ధరహితము. మైండ్ పవర్ను అభివృద్ధి చేయడం అంటే అనంతంగా ఉన్నటువంటి మైండ్ పవర్ను ఉపయోగించుకోవాలి, బయటకు తీసుకురావాలి. అనంతంగా ఉన్నటువంటి మైండ్ పవర్ను అభివృద్ధి చేయడం లేదు. ప్రతివాడు ఒక ఆంజనేయ స్వామి అంటాడు, గుర్తుంచుకోండి. ఆంజనేయ స్వామి అంటాడు. ఆంజనేయ స్వామి అంటాడు, నా వల్ల ఏం కాదు, నేనేమి చేయలేను అంటాడు. కానీ ఆయనకి నువ్వు అట్లా అంత చేయగలుగుతావు, ఎంత చేయగలుగుతావు అని బడికి ఏం చేస్తాడు ఆయన? సముద్రాన్ని దూకేస్తాడు. అవునా కదా? అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మైండ్ పవర్ను అభివృద్ధి చేయడం లేదు, చేయడం అనేది లేదు. అక్కడ ఆల్రెడీ ఉంది. ప్రతివాడు ఆంజనేయ స్వామి.
అందుకనే పత్రికారు ఏం చెప్తున్నారు, నువ్వే భగవంతుడు, నువ్వే దైవము, నీలోని ఎంతో శక్తి ఉంది అని చెప్తున్నాడు అక్కడ. కానీ మనం నమ్ముతున్నా దాన్ని. నాకు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో పత్రికారు చెప్తా అంటే ఈయన మనకేమన్నా మనం ఉపయోగించుకోవడానికి ఏమన్నా బుసేస్తున్నాడు అంటాం కదా, పొగుడుతున్నాడు ఇట్లాంటివి అనుకుంటాం కదా, అంటారు కదా, అట్లా ఏమైనా చేస్తున్నాడని నా డౌట్ వచ్చేది ఆయన మాటలు వింటా అంటే నాకు. కానీ తర్వాత నేను ధ్యానం చేసే కొలది, నేను బుక్స్ చదివే కొలది ఆయన చెప్పేది 100% కరెక్ట్ అని నాకు అప్పుడు అర్థమవడం మొదలుపెట్టింది. సాధన చేసే కొలది ఎస్ కరెక్టే సార్ చెప్తా అంది అని. అట్లాగే దాన్ని మనలో ఉన్న శక్తి మనకు తెలియదు, అక్కడ తెలుసుకోవట్లా, దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక వ్యక్తిని అతని మైండ్ పరంగా గుర్తించాలి, ఆత్మశక్తి పరంగా గుర్తించాలి, అప్పుడే మీరు ఉన్నతపరచుకోగలుగుతారు. ఒక వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తాం కదా, గౌరవిస్తాం కదా, అతని మైండ్ పరంగా, అతని ఆత్మశక్తి పరంగా మీరు గుర్తించినప్పుడు మీరు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు. అంతేగాని ప్రాపంచికంగా అతనికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు చూసో, అతనికి ఉన్న పేరు ప్రఖ్యాలు చూసి కాకుండా, అతనికి ఉన్నటువంటి మైండ్ పవర్ని చూసి, మైండ్ ఆత్మశక్తిని చూసి దాన్ని గుర్తించినప్పుడు మీరు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు. భౌతిక అనుభవాలు, భౌతిక పరిస్థితులు మీ ఆత్మశక్తి కంటే బలమైనవి కావు. మీకు ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవి మీ ఆత్మశక్తి కంటే బలమైనవి కావు. అవి మీ చేత సృష్టించబడ్డాయే కానీ అవి మిమ్మల్ని సృష్టించవు. వాటిని ఎవరు సృష్టించారు? మీరే సృష్టించారు వాటన్నిటిని కూడా. మీ జీవితాన్ని మీరే సృష్టించుకున్నారు. మీరు ఒక 10 సమస్యలు సృష్టించారు మీ జీవితంలో, దాన్ని మీరే సృష్టించుకున్నారు. 10 సమస్యలని ఎవడో సృష్టించలేదు అక్కడ. కానీ దాన్ని సాల్వ్ చేసుకుంటాను అనే నమ్మకంతో మీరు సృష్టించారు అట్లా మీ జీవితంలోకి. అవి మీకన్నా బలమైనవి కావు. అవి ఎప్పుడైతే దాన్ని పరిష్కరిస్తున్నారో అప్పుడు మీరు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు. ఆ సమస్యలు మీకన్నా, మీ ఆత్మశక్తి కన్నా బలమైనవి కావు, వాటిని మీరు సృష్టించుకున్నారు. మీ భౌతిక అనుభవాలు, భౌతిక పరిస్థితులు మీ మనోశక్తి నుండి సృష్టించబడుతున్నాయి. అవి మీకన్నా గొప్పవి కావు. మీ మనోశక్తిని దేనిపై కేంద్రీకరింపజేస్తున్నారో వాటిని పొందుతారు. ఈ వాక్యాన్ని అన్ని వేళ గుర్తుంచుకోండి, ఇది చాలా గొప్ప వాక్యం. మీ మనోశక్తిని దేనిపై కేంద్రీకరిస్తే దాన్ని పొందుతారు. మీరు డబ్బు పైన కేంద్రీకరిస్తే డబ్బును పొందుతారు, జ్ఞానం వైపు కేంద్రీకరిస్తే జ్ఞానాన్ని పొందుతారు. దేని వైపు మీ మనోశక్తిని కేంద్రీకరింపజేస్తారో దాన్ని పొందుతారు. ఒకటి పొందడం లేదంటే మీ మనోశక్తిని దాని మీద కేంద్రీకరించడం లేదు అని అర్థము. చాలామంది, మా ఫ్రెండ్ ఉన్నాడు, నేనున్నా, మా వాడు ఏమనేవాడంటే నేను బాగా డబ్బు సంపాదిస్తాను, నేను కారులో తిరుగుతాను, వాడి మైండ్ అంతా కూడా దాని మీద ఉండేది. నాకెట్లా ఉండేది, నా జీవితం చాలా ప్రశాంతంగా ఉండాలి అనుకునేవాడిని. కానీ నాకు ఉండేది డబ్బు సంపాదించాలని, కానీ నా ఫోకస్ దాని మీద ఉండేది కాదు. మళ్ళీ మాట అంటాం, బాగా డబ్బు రావాలి నాకు అంటాం, కానీ దాని మీద ఫోకస్ ఉండదు, దాని తప్పగా వర్క్ చెయ్యం మనం. సో అతను డబ్బులు బాగా సంపాదించాడు, నేను మనశాంతి నేను బాగా సంపాదించుకున్నా. అంటే దేని మీద మనం కేంద్రీకరింపజేస్తే దాన్ని పొందుతాం. మనం రావట్లేదు అంటే ఏంటి అనుకుంటూ ఉంటాం. మనం అనుకున్నా కదా నాకు రావట్లేదంటే నువ్వు కేంద్రీకరించడం లేదు, దాన్ని ప్రాక్టికాలిటీలోకి లేదు. అక్కడ అనుకుంటాం వేరు, ప్రాక్టికల్గా చేయడం వేరు. ఆ ప్రాక్టికల్గా చెయ్యాలి, ఒక సంకల్పం పెట్టుకుని చెయ్యాలి, దాన్ని వర్క్ చేయాలి. అక్కడ మీరు చేయవలసిన పని ఒక లక్ష్యాన్ని దృఢంగా నిశ్చయించుకొని ఏర్పరచుకునేంత వరకే మిగతా పని విశ్వశక్తి నెరవేరుస్తుంది. అంటే మీలోని అంతర్శక్తి ఆ లక్ష్యాన్ని భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందిస్తుంది. మీలోని అంతర్శక్తి ఆ లక్ష్యాన్ని భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందిస్తుంది. మీరు భౌతిక సంఘటనలను శ్రమ ద్వారా సృష్టించవలసిన అవసరం లేదు. వాటిని సృష్టిస్తున్నది అంతర్శక్తి అని విశ్వసించండి. మీ భౌతిక సంఘటనలు మీరు శ్రమ ద్వారా సృష్టించవలసిన అవసరం లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. శ్రమ ద్వారా ఏదో కష్టపడి సాధించాలి ఆ వర్డ్స్ వాడకూడదు. వర్క్ చేయండి, చేయాల్సిన వర్క్ చేయండి, కానీ ఎరుకే ఉండాలి. నా అంతర్శక్తి సృష్టిస్తుంది, నా ఆత్మ సృష్టిస్తుంది అని ఎరుక ఉండాలి. శ్రమ ద్వారా సృష్టించడం అవసరం లేదు. అవన్నీ కూడా మీ అంతర్శక్తి సృష్టిస్తుంది. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఆఫీస్ బాయ్ వెళ్తున్నాడు, ముందు నడుస్తా అంటే అతని వెనకమాల కంపెనీ ఓనర్ వస్తున్నాడు. కంపెనీ ఓనర్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తారు, నమస్తే 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 అని పెడుతున్నారు. పెడితే ఈ ఆఫీస్ బాయ్ అనుకుంటే మేము నాకు ఇంత గౌరవం ఇస్తున్నారా, వీళ్ళందరూ నా నమస్కారం పెడుతున్నారేంటి అనుకుంటాడు అక్కడ. కానీ వాళ్ళు పెడతాను ఎవరికి, ఆఫీస్ బాయ్కి. అట్లాగే మనం చేసే పని యొక్క సాకారం ఎక్కడి నుంచి వస్తుందంటే మీ అంతర్శక్తి నుండి వస్తుందని దాన్ని గుర్తుంచుకోండి. కానీ మనమే అనుకుంటున్నాం నేనే సృష్టిస్తున్నాను దీన్ని అనుకుంటున్నాం, నేనే సృష్టిస్తున్నాను, అందుకనే తెగ కష్టపడిపోతూ ఉంటాం.
కానీ ఫలితం ఉండదు అక్కడ. ఎప్పుడైతే ఇది నేను అనే స్థితిలోకి వెళ్ళి ఎంత కష్టపడతారో అంత ఫలితం తగ్గుతుంది. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మీ ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి? అద్భుతంగా మీరు చేసే పని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. అభద్రతాభావం, ద్వేషం, అసూయ, పోటీ వల్ల అసహనంతో కూడిన ఫీలింగ్స్ అనేవి మీ అంతర్శక్తితో అనుసంధానం కోల్పోయినప్పుడు సంభవిస్తుంటాయి. చాలామందిలో అభద్రతాభావం ఉంటుంది, ఓకే, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, పోటీ వల్ల అసహనంతో కూడిన ఫీలింగ్స్ ఉంటాయి. మీరు చాలామందిని గమనించవచ్చు, ఈవెన్ మన మాస్టర్స్లో కూడా ఉంటారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే వీళ్ళు ఈ అంతర్శక్తితో అనుసంధానాన్ని కోల్పోయినప్పుడు, ఆత్మతో అనుసంధానం కోల్పోయినప్పుడు ఇటువంటి గుణాలు వాళ్ళలో ప్రవేశిస్తాయి. కోల్పోతూ ఉంటారు. గుర్తుంచుకోండి, మీలో ఎప్పుడైతే ఈ నెగటివ్ గుణాలు ఉంటున్నాయో, ఈర్ష, ద్వేషము, అసూయ ఎట్లాంటి గుణాలు ఉన్నాయో ఆటోమేటిక్గా మీరు మీ ఆత్మతో మీరు అనుసంధానాన్ని కోల్పోతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఆత్మతో అనుసంధానాన్ని కోల్పోతూ ఉంటారో మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు మీరు పడుతూ ఉంటారు. మీరు జీవితంలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు మీ ఆత్మతో అనుసంధానాన్ని కోల్పోయారు. భౌతిక సంఘటనలను అపరిమితంగా సృష్టించుకోగల సర్వశక్తియుక్తులు మీలో ఇమిడి ఉన్నాయని తెలిస్తే కాంపిటీషన్ గురించి ఫీలింగ్స్ అవసరం లేదు. ఎవరు ఇక్కడ కాంపిటీషన్ లేరు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఎవరికి కాంపిటీషన్ లేరు. ఎవరి భౌతిక సంఘటనలు వాళ్ళే సృష్టించుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి ఇక్కడ కాంపిటీషన్ అనేది లేదు. మీరు అసక్తులను భావిస్తున్నారా? అయితే మీ ఆలోచనలను ఆశాకర దృక్పథం వైపు మళ్లించండి. ఒక క్షణకాలంలో మీ జీవితం యొక్క దిశను మార్పు చెందించవచ్చు. క్షణకాలంలో మీ ఆలోచనలను ఆశాకర దృక్పథం వైపు, పాజిటివ్ మళ్లించండి. ఒక క్షణంలో మీరు మీ జీవితాన్ని మార్పు చెందించవచ్చు. ఇందుకోసం నెలలు, సంవత్సరాలు సాధన చేయవలసిన అవసరం లేదు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇందుకోసం నెలలు, సంవత్సరాలు సాధన చేయవలసిన అవసరం లేదు. మీ జీవితం యొక్క పరిస్థితులను, దిశను మార్చడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టేటట్లయితే అది ఆధ్యాత్మికత కానే కాదు. ఇప్పుడు మీ జీవితం ఎట్లా ఏర్పడుతుంది? మీ ఆలోచనల వల్ల ఏర్పడుతుంది, అంతేగాని మీ ధ్యానం వల్ల కాదు. గుర్తుంచుకోండి, మీ సాధన వల్ల కాదు. అక్కడ మీ ఆలోచన ఎటువైపు మళ్ళిస్తున్నారో అటువైపు మీ జీవితం ఏర్పడుతుంది. ఆయన ఏం చెప్తున్నాడు? మీ ఆలోచనల్ని ఆశాకర దృక్పథం మళ్ళించండి, ఆటోమేటిక్గా మీ జీవితంలో ఇది ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడతాయి. అంతేగాని నేను 4 సంవత్సరాలు ధ్యానం చేస్తేనే నా జీవితం మారుతుంది కాదు. అక్కడ దానికి దీనికి సంబంధం లేదు. మీ ఆలోచన దేని మీద ఫోకస్ చేస్తే దాన్ని పొందుతున్నారు. మరి ధ్యానం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అది నిలబడటానికి, ఆ పాజిటివ్ థాట్ అక్కడ నిలబడటం కోసం ధ్యానం ఉపయోగపడుతుంది. కానీ ధ్యానం వల్ల అక్కడ జీవితం మారడం కాదు. మీ ఆలోచన, మీరు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం ధ్యానం చేయరు, చాలా ఫోకస్డ్గా ఉంటారు, కానీ వాళ్ళు చాలా అద్భుతంగా సక్సెస్ అవుతారు. వాళ్ళకి ఒక నెగిటివ్ థాట్ ఉండదు. ఇక కంప్లీట్ ఫోకస్ చేయాల్సిన పని మీదే ఉంటుంది. వాళ్ళు అద్భుతంగా సక్సెస్ అవుతారు. అక్కడ అంతరాత్మకు అంటే అంతర ప్రపంచానికి అనంతమైన శక్తి ఉంది. దానికి హద్దులంటూ ఏమీ లేవు. మీకు ఎంత శక్తి ఉందనేది ఎంత విశ్లేషణ చేసినా మీకు అర్థం కాదు. మీ ఆత్మకి ఎంత శక్తి ఉందనేది మీకు ఎంత విశ్లేషణ చేసినా మీకు అది అర్థం కాదు. అక్కడ ఒకసారి ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ల క్రితం ఒక మేడం నాతో ఏం చెప్పిందంటే, బళ్ళారిలో ఒక మేడము, సార్ నేను ఒక గ్రహాన్ని సృష్టించాను సార్ అంది. గ్రహాన్ని సృష్టించాను సార్ అంది. తర్వాత ఒక 1 మంత్ తర్వాత, ఇంకో 10 రోజుల తర్వాత ఇంకొక మావిడ చెప్పింది, సేమ్ ఇదే మాట చెప్పింది. మరి ప్రాపంచికంగా చూస్తేనేమో వాళ్ళు నార్మల్గా ఉన్నారు. మరి గ్రహాన్ని వాళ్ళు ఇట్లా సృష్టించారు. మరి అది వాళ్ళు చెప్పింది అబద్ధమా అంటే వాళ్ళు చెప్పింది నిజమే. కానీ వాళ్ళు ఏం చూశారు? అక్కడ వేరే డైమెన్షన్లో జరిగిందని వాళ్ళు చూశారు. ఇక్కడ దాన్ని వాళ్ళు చెప్పారు. అక్కడ ప్రస్తుతం మీ పరిస్థితి ఎలాంటిదైనా కానివ్వండి, ఇప్పుడు ఎట్లాగైనా ఉండండి, కష్టాలు రావచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, ఎలాంటిదైనా కానివ్వండి, మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చిన రీతిలో మలుపు తిప్పవచ్చు. భౌతిక పరిస్థితులు అనేవి సంకేతాలు లేదా చిహ్నాలు మాత్రమే తరచూ మీరు గుర్తుంచుకోవాలి. ఏ భౌతిక పరిస్థితులు కూడా శాశ్వతంగా స్థిరపడిపోవు, అవి నిరంతరం మారుతూ ఉంటాయి. భౌతిక పరిస్థితులు లేదా సంఘటనలు గల సంకేతాలను లేదా వాటి అర్థాన్ని రాబట్టడానికి అంతరంగంలోకి ప్రయాణించి అనుభూతి చెందండి. ఏది కూడా స్థిరంగా ఉండదు. మీరు గమనించుకోండి. మీరు ఈ క్షణం చాలా ఇంపార్టెంట్ అనుకున్నది 10 రోజుల తర్వాత అసలు అది మీకు గుర్తు కూడా ఉండదు. మీ జీవితంలో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఎంతో కష్టం అనుకున్నది మారిపోయి ఉంటుంది 1 సంవత్సరం తర్వాత. ఎంతో సుఖం అనుకున్నది మారిపోయి ఉంటుంది.
అంతేనే చిన్నప్పుడు మనకి కష్టసుఖాలు కావడకుండాలని ఒక సామెత కూడా చెప్పేవాళ్ళు. అలలు లాంటిది ఇవి, వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. అవి ఏది నిలబడదు. ఇక్కడ సముద్రం అలా ఎక్కడ నిలబడుతుందా? నిలబడదు. మీ సుఖము నిలబడదు, అక్కడ మీ కష్టం నిలబడదు. అది మార్పు చెందుతూనే ఉంటుంది అక్కడ. అది అర్థం చేసుకోండి. కాకపోతే మనిషి ఏమనుకుంటాడంటే కష్టం వస్తేనేమో ఇక జీవితం అంతా కష్టమే ఉంటుంది జీవితంలో అనుకుంటాడు. సుఖం వచ్చినప్పుడు కూడా అదే అనుకుంటాడు, ఇక జీవితం అంతా సుఖమే ఉందనుకుంటాడు. మళ్ళీ కష్టం వస్తుందేమో ఆలోచన ఉండదు, దుఃఖం వచ్చినప్పుడేమో ఆనందం వస్తుందనే ఆలోచన కూడా ఉండదు. కానీ ఏది కూడా నిలబడదు. భౌతిక పరిస్థితులు లేదా సంఘటనలు గల సంకేతాలను లేదా వాటి అర్థాన్ని రాబట్టడానికి, మీ జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అని అర్థాన్ని రాబట్టడానికి మీ అంతరంగంలోకి మీరు ప్రయాణించాలి. బయట కాదు. మీ జీవితం ఎట్లా ఉంది కారణం ఏంటంటే మీ లోపల ఉంది, అది రీజను. బయట లేదు. ఒకళ్ళతో నేను పోట్లాడుతున్నానంటే దాని కారణం నా లోపల ఉంది, బయట లేదు. చూస్తానికి వాడు దుర్మార్గుడేలే కనబడతాడు, నాతో పోట్లాడేవాడు, కానీ వాడి సంబంధం లేదు అక్కడ. కారణం నా లోపల ఉంది. నేను లోపల వెళ్ళాలి, నా లోపల క్వశ్చన్ చేసుకోవాలి. అతను నాతో ఎందుకు పోట్లాడుతున్నాడు, ఎందుకు అతను నన్ను కష్టపెడుతున్నాడు, ఎందుకు దుఃఖపెడుతున్నాడు, ఎందుకు నాకు ఈ అనారోగ్యం ఉంది, ఎందుకు నాకు ఈ సమస్య ఉంది. మీ లోపల అంతరంగంలో ప్రయాణించి తెలుసుకోవాలి. వాస్తవం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్య లేదా సవాలు ఏదైనా కానివ్వండి, వాటన్నిటికీ మూలం అంతరంగంలో ఉంది. జీవజాతులన్నీ ఏ దిశలో మనోశక్తిని కేంద్రీకరింపజేస్తే ఆ దిశలో భూమి వాతావరణము భౌగోళిక మార్పులు చెందుతాయి. జీవజాతులన్నీ మనోశక్తిని దేనివైపు కేంద్రీకరిస్తే భూమి వాతావరణము కానీ భౌగోళిక పరిస్థితులు కానీ మార్పు చెందుతాయి. నాకు సిగ్గు బిడియం ఎక్కువ, నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారని ఒక అతను కాన్షియస్ మైండ్లో అభిప్రాయం కలిగి ఉంటే అలాంటి పరిస్థితులు అంతర్శక్తి నుండి బాహ్య ప్రపంచంలోనికి అతని జీవిత అనుభవాలుగా వస్తాయి. సో ఎటువంటి ఆలోచన ఉంటే అటువంటి పరిస్థితులు జీవితంలోకి రావడం జరుగుతుంది. మీ జీవితం అంతా కూడా మీ ఆలోచనలు, మీ భావాలు, మీ భయాలు నుంచే సృష్టించబడింది అనే దాన్ని అర్థం చేసుకోండి. దాన్ని మార్పు చేయడం కూడా మీ లోపలే ఉంది అనే దాన్ని అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎరుకతో ఉండండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి. నేను దివ్యాత్మ స్వరూపాన్ని ఆ పరబ్రహ్మము లేదా మూల చైతన్యం యొక్క సమస్త శక్తి సామర్థ్యాలు, జ్ఞానము నాలో ఇమిడి ఉన్నాయి. నా జీవిత సమస్తానికి నేను బాధ్యత వహిస్తాను. జీవిత సమస్తానికి, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు, జరిగిన ప్రతి సంఘటనకు నేను బాధ్యత వహిస్తున్నాను. నాలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని బయటికి రావడానికి నేను అంగీకరిస్తున్నాను. నాలోని పరిమిత జ్ఞానాన్ని, వాటికి సంబంధించిన ఎనర్జీస్ని విడుదల చేస్తున్నాను.
జ్ఞానాన్ని అంగీకరించడానికి నాలో ఉన్న భయాలను విడుదల చేస్తున్నాను. మన భయపెట్టే ఏవి కూడా మనలో ఉండకూడదు ఫ్రెండ్స్. పిల్లవాడు కింద పడతాడు, లెగుస్తాడు, నడుస్తాడు, అంతే. ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ముందుకెళ్తాం. దేనికి భయపడొద్దు. ప్రతిదీ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ వెళ్ళే ముందుకి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మన శక్తి సామర్థ్యాలు మనకు అర్థమవుతాయి. నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా అత్యున్నతమైన స్థితికి చేరాలి. నా ద్వారా ఈ ప్రపంచమంతా ఈ ఆత్మజ్ఞానము, ధ్యానము అందాలి. నా జీవితం ప్రశాంతముగా, ఆనందంగా, సంపూర్ణమైన ఆరోగ్యంతో సాగాలి. ఈ యజ్ఞం ఈ 3 రోజులు అనుకూలమైనటువంటి వాతావరణంలో సకల సదుపాయాలతో అత్యున్నత స్థాయిలో జరగాలి. పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఏర్పడాలి. హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఆర్గనైజర్స్ అందరికీ కూడా, వాలంటీర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. సహకరిద్దాం, మన వంతు సహకారాన్ని అందిద్దాం. లాస్ట్ 1 minute. Thirty seconds. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానం 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరవండి. సో ధ్యానాన్ని గట్టి క్లాప్స్ చేసుకుందాం. మంజుల మేడం పైకి రండి. అశోక్. ఫ్రెండ్స్, మరి ప్రతి యజ్ఞం కూడా ఎంతో పర్పస్తో చేయడం జరుగుతుంది. ఎంతోమంది ఫిజికల్గా మనకి ఫిజికల్గా వీళ్ళు కనబడతా ఉన్న దీని వెనకమాల ఎంతో ప్రణాళిక ఉంటుంది. సో ఈ యజ్ఞానికి ప్రతి ఒక్కళ్ళం కూడా సహకరిద్దాం. ఇటు సేవాపరంగా ఇళ్ళలోపు కనీసం ఒక సేవన చేయండి. ఇక్కడ కనీసం ఒక 4 కుర్చీలు మడతపెట్టో లేదంటే ఏసన్నా చేయండి. ఇక్కడ ఆర్గనైజర్స్కి సహకరించండి. ఫైనాన్షియల్గా మీరు మీ శక్తి కొలది ఇక్కడ ఇవ్వండి. కానీ ఇచ్చేది ఎవరికో ఇవ్వడం లేదని సంగతి గుర్తుంచుకోండి. ఒక గొప్ప విశ్వ కళ్యాణ కార్యక్రమంలో మన వంతు పాత్రను మనం పోషిస్తున్నాము అనే ఎరుకతో ఆ పని చేయండి. అది మన బాధ్యత. ఎవరి పెళ్ళో కాదు, ఇది విశ్వ కళ్యాణం. సో మన బాధ్యతను మనం నెరవేరుద్దాం.